ఇప్పటి నుంచట ఇగో వాట్సాప్లో సర్కార్ వైద్య సేవలు అందుతాయట. చాట్ బాట్ ఆప్షన్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ఇతర సేవలు. అరే చక్క పోయి క్యూలో నిలబడడానికి దిక్కు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూలో నిలబడి చిట్టి తీసుకోవడానికి ఓపీ కోసానికి గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతారు పాపం. గంట నిలబడాల్సి వస్తుంది, పెద్ద క్యూ ఉంటుంది. ఇద్దరు ఎంప్లాయీస్ అన్న ఎక్కువ పెట్టుకోరు. మార్నింగ్ టైంలో 9 o'clock ఓపీ ఉంటుంది కదా, దానికి ముందు 1 గంట సేపు అయితే మామూలు ఫైటింగ్ ఉండదు ఆడ, దారుణంగా ఉంటుంది పరిస్థితి. అది ఇంకో 2 కౌంటర్లు యాడ్ చేయొచ్చు, లేదా స్పీడ్గానన్నా వర్క్ చేయాలి. కనీసం ఆడ మా గని అసొంటి ఇట్లా స్పీడ్గా పనిచేసే కత్తి లాంటి పోరగాళ్ళన్నా పెట్టుకోరు. అదే పాడుపడ్డ బూజు దుల్పని మనుషులను పెట్టిరాడ. వాళ్ళు ఏం చేస్తారంటే టిక్కు టిక్కు టిక్కు. నేను చూసిన గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియాలో ఇప్పుడేమన్నా మారిందో తెలియదు, గతంలో నేను పోయినప్పుడు పేరు ఇట్లా NARESH అని కొట్టి ఏ డాక్టరు ఏం సమస్య అని డెంటలా ఆర్థోపెడికా గైనకాలజీనా అని తీసుకొని దాన్ని కొట్టి మళ్ళీ లాస్ట్కి చలో నీ అడ్రస్సు నీ ఫోన్ నెంబరు అని ఇట్లా మెల్ల కొట్టి ఇచ్చే వరకు ఎన్కోడ్ వెనక అటే వీకాలి. ఎన్కోడ్ పేషెంట్ అయితే, ఎన్కోడ్ అటెండెంట్ అయితే పర్వాలేదు, నిలబడతాడు, పేషెంట్ నేనన్నా కూర్చోబెట్టేస్తాడు. కానీ ఎన్కోడే పేషెంట్ అనుకో, ఇక వానికి ఉంటుంది. వానికి లైన్ వచ్చి ఆడ పోయి పని ఆ కిటికీ దగ్గరకు పోవడానికి మనకు ఏమంటారు కదా, 7 కొండల ఏంకాన స్వామిని చూసినంత అది అనిపిస్తుంది. ఆ కిటికీ కాడికి పోగానే వాడు మళ్ళీ ఆ టైంలో ఫోన్ వస్తే ఇంకోటైనా పక్కపండు మాట్లాడితే అటోటి, ఎవరైనా ఆఫీసర్ వస్తే వానితోని, వీడు మళ్ళీ కొట్టేదాకా ఎదురు చూడాలి. ఇక చిట్టి కొట్టి 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 ఓపీ లాస్ట్కి ఇట్లా ఇస్తాడా, ఇచ్చేవారు కంటే గంట టైం పడుతుంది పాపం. మస్తు మంది బాధపడతారు, మస్తు మంది ఇబ్బంది పడతారు. ఆడ పెట్టాలి, ఆడ ఒక 4 పెట్టాలి, ఏమవుతుంది వేరే వాటికి ఖర్చు పెడతలేమా, ఇంకో 2 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టి టకటక కొట్టించేసేయరి. ఈడ పరిశానే, పైన డాక్టర్లు దొరకదు, ఆడ పరిశానే. ఇక బెడ్ అయితే బెడ్డే దొరకదు. కోసుకుంటే ఇట్లా కాళ్ళు చేతులు ఏమైనా ప్రాబ్లంలు ఉన్న వాళ్ళు కోసుకుంటే ఇట్లా పట్టీలు కట్టుకుంటారు, వాడేస్తూనే ఉంటారు. సేమ్ గోదల దావకానే కంటే అది మనం అంత దారుణంగా ఉంటుంది. సరే ఇక మనం మెయింటైన్ చేయలేం, పాపులేషన్ ఎక్కువ, వాడుకుంటున్న వాళ్ళు ఎక్కువ, ఇవన్నీ అనుకుందాం. కాకపోతే దానికి తగ్గట్టు కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ట్యాక్సులు తీసుకుంటారు కదా మా దగ్గర, ట్యాక్సులు కడితేనే కదా మీరు పెట్టేటి, అవన్నీ పుణ్యానికే బెటర్ కదా. హెల్త్ రికార్డ్స్తో పాటు EHS అంటూ ఇక JHS కార్డుల డౌన్లోడింగ్కి వెసులుబాటు. డాక్టర్లు టైంకు రాకుండా, హాస్పిటల్ నిర్వహణ బాగాలేకుండా కంప్లైంట్ చేసే ఛాన్సు. తొలి విడతలో DPH అట్లే TVVP పరిధిలోని 1000 హాస్పిటల్స్లో అమలు. ప్రత్యేక ఫోన్ నెంబర్ ద్వారా సాఫ్ట్వేర్ రెడీ చేసిన ఆరోగ్యశ్రీ అధికారులు అంటూ అబ్బో ఈ యాప్ ఉందట. ఈ యాప్ ద్వారానట గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటోళ్ళు ఎవరైనా ఉంటారు కదా, జర చూసుకోరు, ఒకసారి తెలుసుకోవాలి యాప్ ఏందో. మనం ఎవరైనా పోతే మనం చెప్పాలి కదా. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి. నేను చెప్తున్నా కదా, వీళ్ళు చెప్పడమైంది, నేను మొదలే చెప్తున్నా, నేను చూసి వచ్చినా కాబట్టి చెప్తున్నా. చాలా చోట్ల సూర్యోదయానికి ముందే వెళ్ళి ఓపీ చిట్టి కోసం పడిగాపులు కాయక తప్పదు. తీరా మన వంతు వచ్చే వరకు ఏ మధ్యాహ్నమో సాయంత్రమో ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే పరిస్థితి నిమ్స్లో కూడా ఉంటుంది. అది ట్రస్ట్ హాస్పిటల్ అయినప్పటికీ నిమ్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. క్యూ అంటే పెద్ద క్యూ ఉంటుంది. ఎందుకంటే అందరూ అదే టైంలో వస్తారు, అందరికి అప్పుడే కావాలి, ఓపీ కావాలి, ఓపీ చిట్టి కోసానికే డాక్టర్తో కలిసినంత కుస్తీ పట్టాల్సి వస్తుంది, అంత ఇబ్బంది అవుతుంది ఆడ. సో ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు తమ ఫోన్లో విరివిగా వాడే వాట్సాప్ ద్వారానే పలు రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఓపీ హెల్త్ రికార్డ్స్, హెల్త్ కార్డులు డౌన్లోడ్ వంటి సదుపాయాలను అతి త్వరలో అందుబాటులోకి తేనుంది. ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ద్వారా డిజిటల్ సేవలను ప్రారంభించేందుకు రాష్ట్ర ఆరోగ్యశ్రీ అధికారులు సిద్ధమయ్యారు. ఈజీగా సేవలు, కంప్లైంట్లు, డిజిటల్ సేవలు పూర్తిగా వాట్సాప్ చాట్ బాట్ ద్వారా నడుస్తాయని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకురాబోయే నెంబర్కు మెసేజ్ చేయగానే తొలుత చాట్ బాట్లో ఆయుష్మాన్ భారత్ ఐడి, ఆధార్ నెంబర్తో ఓటీపీ సెంటర్ వెరిఫికేషన్ చేసి పూర్తి చేయాలి. అయితే వెంటనే సర్వీసులకు సంబంధించి చాట్ బాక్స్లో రకరకాల ఆప్షన్లు వస్తాయి. ఏ జిల్లా, ఏ హాస్పిటల్ లాంటి ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సర్వీసులు పొందొచ్చు. హాస్పిటల్కి వెళ్ళక ముందే వాట్సాప్లో ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అలాగే పేషెంట్లు హెల్త్ రికార్డులు చేసుకోవడంతో పాటు EHS, JHS తదితర హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇవే కాకుండా హాస్పిటల్స్లో ఇబ్బందులు ఉంటే కంప్లైంట్ చేయడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. డాక్టర్లు టైంకి రాకుండా, హాస్పిటల్ పరిసరాలు నీట్గా లేకుండా చాట్ బాట్ ద్వారా పేషెంట్లు తమ అభిప్రాయాలు చెప్పొచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తొలి విడత 1000 హాస్పిటల్స్లో ట్రై చేస్తున్నారట, చూద్దాం. తప్పనున్న యాప్ల గోల. ప్రస్తుతం ఏ హెల్త్ సర్వీస్ పొందాలన్నా దానికి సంబంధించిన ప్రత్యేక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇష్టం లేక చాలామంది సేవలను వినియోగించుకునేవారు కాదు. కానీ వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ చాట్ బాట్ సేవలు జనాల్లోకి ఈజీగా తొందరగా వెళ్తాయని ఆరోగ్యశ్రీ అధికారులు భావిస్తున్నారు. జనాలు డిజిటల్ హెల్త్ వైపు మొగ్గు చూపడానికి, సర్వీసులు మరింత స్పీడ్గా ఈజీగా అందడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారంటూ ప్రత్యేకంగా మరి ఈ తెస్తున్నటువంటి ఈ యాప్ అంటే ఏదైతే చాట్ బాట్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ ఏవి ఉన్నాయో నిజంగా చేంజెస్ రావాలి. అన్నిట్లో చేంజ్ వచ్చినట్టు టెక్నాలజీని వాడుకోవాలి. ఆడ క్యూ లైన్లో నిలబడి ఇంకా పాతకాలం లెక్క పాపం ఆడ వెయిట్ చేసి ఆల్ పేషెంట్లు అయ్యేదాకా తీసుకురావద్దని నా ఆలోచన కూడా. నేను చెప్పేది కూడా గంతే.